హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. పార్ట్ 1లో మనము ఈ 1:2లో ఉన్న వారికి జాబ్ వచ్చే అవకాశం ఎక్కడి వరకు ఉంటుంది, మిగతా కొన్ని అంశాలు మాట్లాడుతున్నాం. పార్ట్ 2 ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, పార్ట్ 2 అనే రెండు ఒకే దగ్గర ఉంటే కొంచెం లెంతీ వీడియో అవుతుంది. అట్ ద సేమ్ టైం క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళకి పార్ట్ 1:2లో ఉండి 1:1లో లేని వారికి ఈ పార్ట్ అవసరం ఉండదు. కేవలం 1:1లో ఉన్న వారికి, పోస్టింగ్స్ గురించి ఎదురు చూస్తున్న వారికి, దానికన్నా ముందు వారి పోస్టింగ్స్కి ముందు జరగాల్సిన కొన్ని పరిణామాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి 1:1లో ఉన్న వారికి మాత్రమే ఇది యూజ్ఫుల్ అవుతుంది. ముందుగానే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వీడియో చూడడం ప్రారంభించండి. అండ్ సమయం వృధా అవుతుంది అనుకుంటే వీడియోను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇక ఫస్ట్ ప్రధాన అడ్డంకిగా ఉంది మనకు ఆల్రెడీ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు. వాళ్ళకి పోస్టింగ్ వచ్చిన టైంలో వాళ్ళని ఎక్కడో ఒక రూరల్ ఏరియాలో ఎక్కడో పోస్టింగ్ ఇచ్చుంటారు. వాళ్ళ ఉద్దేశం ఎక్కడైనా సరే ప్రాసెస్ ఏంటి అంటే, సీనియర్లకి ఆల్రెడీ పనిచేస్తున్న వారికి ట్రాన్స్ఫర్లు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే కొత్త వేకెన్సీస్ క్రియేట్ అవుతాయో అక్కడికి ఈ న్యూ రిక్రూట్మెంట్లో వచ్చే వాళ్ళని పంపిస్తుంటారు. ఇది జనరల్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు కూడా ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న సీనియర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కండక్ట్ చేసిన తర్వాతనే ఈ న్యూ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది 317 జీవో అంటే జోన్లు వేరే ఇప్పుడు గతంలో 2017-18 కన్నా ముందు నోటిఫికేషన్లు వచ్చిన వాళ్ళు, 2017-18లో నోటిఫికేషన్లు వచ్చిన వాళ్ళు ఈ 317 జీవో ప్రకారం వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. ఇప్పుడు జోన్ల విభజన జరిగింది, జిల్లాల విభజన జరిగింది. కాబట్టి వాళ్ళని వాళ్ళ జోన్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా రకరకాల సమస్యల మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ పరిష్కరించడానికి ఆల్రెడీ ఇంటర్నల్గా ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఎవరైతే ఈ ప్రమోషన్ల ప్రాసెస్ వేగంగా ముందుకు జరగాలి అనుకున్న వాళ్ళు, ఎవరైతే ఆ సంఘం నాయకులు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడి ఆ కోర్టు కేసులు కూడా విత్డ్రా చేసుకునే విధంగా అండ్ నెక్స్ట్ ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ సజావుగా జరిగే విధంగా ఫైల్స్ అయితే ఆల్రెడీ మూవ్ అవుతున్నాయని చెప్పారు. అండ్ ఇప్పుడు గురుకులాల్లో రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఒక సీనియర్ టీచరు, అదేవిధంగా ఇంకొకరు సీనియర్ పీజీటీ, వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. మీ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు పూర్తవుతే కానీ కొత్త రిక్రూట్మెంట్ అవ్వదా సార్? మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉందంటే, వాళ్ళిద్దరిలో చెప్పిన విషయం ఏంటంటే, ఏది ఏమైనా ఖచ్చితంగా జూన్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లు కంప్లీట్ అయిపోతాయి, ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే జూన్ 12 తర్వాత స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా పిల్లలకి టీచ్ చేయడానికి స్కూల్లో టీచర్స్ ఉండాలి. ఇప్పుడు 8,000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారంటే 8,000 ఖాళీలు ఉన్నాయని, ఆ 8,000 ఖాళీలను గత సంవత్సరము అవుట్సోర్సింగ్ విధానంలో ఫిల్ చేసినట్టు. మరి అవుట్సోర్సింగ్ విధానంలో ఫిల్ చేసిన టీచర్స్ ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే వీళ్ళని స్కూల్లో అంటే కొత్తగా రిక్రూట్ అయిన టీచర్స్ని స్కూల్కి పంపించడం జూన్ మంత్ డిలే అయింది, జూలై వరకు పొడిగించడం జరిగింది. మరి 1 మంత్ పిల్లలకి పాఠాలు చెప్పడానికి మళ్ళీ అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉండాలా, లేదంటే ఆ 1 మంత్ ఖాళీగా ఉండాలి? ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ 1 మంత్కి మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటే అవుట్సోర్సింగ్ వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందులు పడతాయి కదా. వాళ్ళు ఈ 1 మంత్కు మేము స్కూల్లో జాయిన్ అయ్యి తర్వాత మమ్మల్ని మధ్యంతరంగా తీసేస్తే మేము మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి జాయిన్ అవ్వలేము. అదేవిధంగా ఈ జూన్ మంత్ అనేది చాలా క్రూషియల్ మంత్, ఎందుకంటే జూలైలో డిఎస్సి ఉంది. కాబట్టి ఆ టైంలో సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వాలనుకోరు. ఒకవేళ ఈ 1:1లో ఉన్న ఉద్యోగాలు వచ్చిన క్యాండిడేట్స్ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారంటే ఇదంతా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సింపుల్, అన్నిటికీ పరిష్కారమైన విషయం. మళ్ళీ ఇప్పుడు జూన్లో ప్రాసెస్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోగానే మే 13 తర్వాత ప్రాసెస్ అనేది స్పీడప్ చేసేసుకోవాలి. అన్ని లిస్టులు రెడీ అవ్వాలి. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్తుందని ఇంకొకటి ఇవన్నీ ఏది ఉన్నా జూన్ 5-6 తర్వాత మనకి ఎలక్షన్ కోడ్ ముగియగానే ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, మనం గతంలో చూసాము ఇంత కాంప్లికేటెడ్ సంబంధించినటువంటి 1:2 లిస్టులు ఇవ్వడము, తర్వాత 1:2 లిస్టులో ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ కండక్ట్ చేయడము, మళ్ళీ 1:1లో ఉన్న వాళ్ళని ఫైనల్ లిస్టులు ఇవ్వడము, వారికి విడతల వారిగా ఒకేసారి అందరికి ఇవ్వకుండా పీజీటీకి ఒకసారి, లైబ్రరీకి ఒకసారి, టీజీటీ, జేఎల్డిఎల్కి ఇలా అనేక విడతలుగా మనకు ఈ అపాయింట్మెంట్ లెటర్స్ అయితే పెద్ద కార్యక్రమం కండక్ట్ చేసే ఇవ్వడం జరిగింది. ఇంత ఒకటే మంత్లో అవంతా జరిగిపోయింది. అంత చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఫైనల్ ప్రాసెస్ ఏముంది, ఈ టీచర్లందరినీ పిలిచి అండ్ వెబ్ కౌన్సిలింగ్ లాగా కండక్ట్ చేసేసి
వీళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తే ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలు ఉన్న అంటే ఒక వ్యక్తికి 3-4 ఉద్యోగాలు వస్తే 3-4 ప్లేస్లో జాయిన్ అవ్వలేడు, ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అవుతాడు. సో మిగిలిన ఖాళీలకు ఇమీడియట్గా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసేస్తే ఆ సెకండ్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సేమ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి వెబ్ కౌన్సిలింగ్లా కండక్ట్ చేసేసి వాళ్ళకు కూడా జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేయచ్చు. సో ఇదంతా 1 మంత్ జూన్ ఎండింగ్ లోపు లేదా జూలై ఫస్ట్ వీక్ లోపు పూర్తి చేయొచ్చు. విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని డిలే చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి గురుకులాలో ఉన్నటువంటి సీనియర్ టీచర్లు చెప్పడం జరిగింది. ఒకవేళ దీంట్లో కొంచెం అటు ఇటు అయినా మనందరం అలర్ట్గా ఉండాలి. మన సైడ్ నుంచి కూడా వాళ్ళు చేస్తారులే, అయ్యేటప్పుడు అవుతుందిలే అని చెప్పేసి మనందరం మొద్దు నిద్రలో ఉంటే ప్రాసెస్లు అనేవి డిలే అవుతాయి. సో ప్రభుత్వాల మీద మనము ఇమీడియట్గా ప్రెజర్ తీసుకురాగలిగితే, ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో ఈ పాయింట్ చెప్పానో లేదో తెలియదు, మనకు May 13 ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో 27th ఉందనుకుంటా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్, May 27 మధ్యలో ఒక 10-14 డేస్ ఉన్నాయి. ఈ 10-14 డేస్ అశోక్ సార్ గారు ఏదైతే ఈ నిరుద్యోగుల కోసము పోరాడుతున్నారు వారిని సహాయం తీసుకొని మనము ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ గురించే కానీ ఈ 1:1లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ గురించే కానీ మనము ప్రభుత్వం మీద కొంచెం ప్రెజర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మన ప్రయోజనాల కోసం మనం అందరినీ కలుపుకొని పోవాలి, అందరి సహాయం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సాధించుకోగలుగుతాం. ప్రభుత్వం చేసేటప్పుడు చేస్తుంది, అయ్యేటప్పుడు అవుతుంది అని చెప్పేసి ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే అవుతుంది కానీ డిలే అవుతుంది. డిలే అవ్వడం వల్ల సర్వీస్ లాస్ అవుతారు, శాలరీ లాస్ అవుతారు. ఈ టైంలో ఎవరు ఏ పని చేసుకోలేము. ఇప్పుడు ఈ 1 మంత్ 2 మంత్లో ఇంకో జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఏ జాబ్కు ప్రిపేర్ అవ్వకుండా ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవ్వలేము. సో అనేక సమస్యలు ఉంటాయి. ఫ్యామిలీలో ఇంకెప్పుడు జాయిన్ అవుతాం అనే ప్రెజర్ కానీ ఇంకా రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. సో వీటన్నింటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీరందరూ ఫేస్ చేస్తున్నదే. అండ్ ఇంకొక విషయం, నిన్న మనం వీడియో చేసిన తర్వాత కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు. సో దాంట్లో కామెంట్స్లో అభిప్రాయాలు తెలియజేసిన వాళ్ళు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. సో నిన్న రాజిరెడ్డి గారు